నమస్తే, నేను ప్రియాంకారావు. నారా లోకేష్ గారు నిన్న ఒక కాంక్లేవ్లో పాల్గొన్నారు. అర్నబ్ గోస్వామి ఆయన ఒక క్వశ్చన్ అడిగారు. సో మీ ప్రభుత్వం ఏ ప్రభుత్వం, ప్రతీకార ప్రభుత్వమా అంటే ఆయన ఒక మాట చెప్పారు. మాది ప్రతీకార ప్రభుత్వం అయితే ఈ పాటి జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉండేవారు, కానీ మాది ఆ ప్రభుత్వం కాదు, త్రిబుల్ ప్రభుత్వం అని చెప్పేసి ఆయన చెప్పారు. SSS అంటే ఏంటి, అసలు లోకేష్ గారు దీని మీనింగ్ ఏం చెప్పారు తెలుసుకుందాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్. అంటే నారా లోకేష్ గారు ఏమన్నారు అంటే మాది మంచి ప్రభుత్వం అని చెప్పలేదు, అలాగని మాది ప్రతీకార ప్రభుత్వం కూడా కాదు అని చెప్పారు. చెప్తూ త్రిబుల్ గురించి మాట్లాడారు. ఏంటి త్రిబుల్, దీని మీద ఇప్పుడు రాష్ట్రం నడుస్తుంది అని చెప్పేసి అంటున్నారు. ఏంటి త్రిబుల్ ప్రభుత్వం అంటేనే మంచి ప్రభుత్వం అని. త్రిబుల్ అంటే ఆయన చెప్పిన నిర్వచనం ఏంటంటే స్పీడ్, స్టెబిలిటీ, సర్వీస్. ఓకే. సో ఈ మూడు చెప్పాడు, స్పీడ్, స్టెబిలిటీ, సర్వీస్. ఏంటి ఈ మూడు అంటే, స్పీడ్ అంటే ఎవరైనా వస్తే ఇండస్ట్రియలిస్టులు మేము స్పీడ్గా అన్నీ సమకూరుస్తాము. స్టెబిలిటీ, స్థిరమైనటువంటి ప్రభుత్వం ఉంది, డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది, కాబట్టి దీర్ఘకాల ప్రణాళికలతో వాళ్ళు పెట్టుబడులు పెట్టచ్చు. సర్వీస్ మోటో, సేవాభావంతో ఉన్నటువంటి ప్రభుత్వం అది, సర్వీస్ చేస్తాం ప్రజలకి. సో కాబట్టి త్రిబుల్ ప్రభుత్వం మంచి ప్రభుత్వం, అందరికీ, ప్రజలకి, ఇండస్ట్రియలిస్టులకి, ఉద్యోగులకి, అందరికీ మంచి ప్రభుత్వం అని చెప్తూ జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలంటే ఈ పాటికి ఎప్పుడు అరెస్ట్ చేసిన వాళ్ళు, ప్రతీకార చర్యలకు మేము వెళ్ళాము, చట్టం తన పని తాను చేసుకుపోతుంది, ఎవరైనా తప్పు చేస్తే చట్టం తన పని తాను చేసుకుని వెళ్ళేలాగా స్వేచ్ఛను కూడా ఇచ్చాము అని చెప్పి ఆ కాన్క్లేవ్లో ఆయన చెప్పారు. 2 కాన్క్లేవ్లో పార్టిసిపేట్ చేశారు ఢిల్లీలో. ఆయన ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ గురించి, ఆంధ్రప్రదేశ్ వనరుల గురించి కానీ, ఆంధ్రప్రదేశ్ పరిపాలన గురించి కానీ అక్కడ మాట్లాడుతూ వచ్చారు. ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది ఆయన? బేసికల్గా ఢిల్లీలో ఆ కాంక్లేవుల్లో అటు చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు, అలాగే లోకేష్ గారు మరోవైపు మాట్లాడుతూ ఇప్పుడు మనం చూస్తున్నాం, ఫ్రీక్వెంట్గా వెళ్తున్నారు. ఎందుకు వెళ్ళాల్సి వస్తుంది అంటే, ఆంధ్రప్రదేశ్లో విపక్షంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇండస్ట్రియలిస్టులకి మీల్స్ పెడుతుంది, మీరు రావద్దని, మళ్ళీ మేమే వస్తాము, మీరు వచ్చే కాళ్ళు పెట్టుబడులు పెడితే కనుక మేము రివ్యూ చేయాల్సి వస్తుంది అని చెప్పి మీల్స్ పెడుతున్నారు అనేది లోకేష్ గారు, చంద్రబాబు గారు ఇద్దరే చెప్తున్నారు కదా, వాళ్ళే చెప్తున్నారు. సో కాబట్టి విపక్షం చేసేటువంటి ప్రచారాన్ని అధిగమించాలి, ఆంధ్రప్రదేశ్కి గుడ్ విల్ క్రియేట్ చేయాలి, పెట్టుబడులు రాబట్టాలి అని అంటే ప్రమోషన్ అనేది తప్పదు. ఆ ప్రమోషన్ కోసం వెళ్తున్నటువంటి క్రమంలో అనేకమైనటువంటి ప్రశ్నలు నేషనల్ మీడియాకి వెళ్ళినప్పుడు ఫేస్ చేయాల్సి ఉంటుంది. అయితే లోకేష్ గారు చాలా ఈజీగా ఆ రెండు ఇంటర్వ్యూస్ని ఆ కాన్క్లేవ్స్ని ఆయన ఫేస్ చేశారు, చాలా ఈజీగా ఫేస్ చేశారు. అంటే కమాండ్ ఉంది ఆయనకి, పరిపాలన మీద కమాండ్ ఉంది. ఆయన చెప్పారు వ్యవసాయం, అలాగే ఎడ్యుకేషను, ఇండస్ట్రీకి సంబంధించి అన్నీ ఫింగర్ ప్రింట్స్ మీద ఉంటాయి అని చెప్పారు. కారణం ఏంటంటే అక్కడ RTGS మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో కాబట్టి ఎక్కడ ఏం జరిగినా కానీ ఇమీడియట్గా తెలిసిపోయేలాగా ఏర్పాటు చేసాం. అక్కడ చంద్రబాబు నాయుడు గారు మా బాస్, మేమంతా సైనికులు లాంటి వాళ్ళని, ఎగ్జిక్యూట్ చేయటం వరకే నా పని అని చెప్పాడు. నాకంటూ ఒక సపరేట్ అయిన ప్లాన్ అని కాదు, ఆన్గోయింగ్ ప్లాన్ నాది. చంద్రబాబు నాయుడు గారు ప్లాన్ చేస్తుంటారు. చంద్రబాబు నాయుడు గారు ఒకప్పుడు IT అన్నారు, ఇప్పుడేమంటున్నారు AI అంటున్నారు, క్వాంటమ్ అంటున్నారు. సో కాబట్టి వాటిని ఎగ్జిక్యూట్ చేయటం మా పని, ఎగ్జిక్యూట్ చేస్తూ వెళ్ళిపోతున్నాను అని చెప్పారు. చెప్తూ అక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఎలా జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో, ఈ 2 ఏళ్ల పరిపాలనలో ఏ విధంగా ఉంది, నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఎలా ఉంది భారతదేశంలో, 2047 దిశగా నరేంద్ర మోడీ గారు విజన్ తయారు చేస్తే దానికి సమాంతరంగా స్వర్ణాంధ్ర 2047 విజన్ను తయారు చేసాం, ఆ విజన్ రీచ్ కావడానికి ప్రయత్నం చేస్తున్నాము అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అయితే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరెస్టులు వీటన్నిటి గురించి మాట్లాడినప్పుడు చట్టం తాను చేసుకుపోతుంది తప్ప దీంట్లో ఎలాంటి ప్రతీకార చర్యలు అయితే లేవు. ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడూ అరెస్ట్ చేసిన వాళ్ళు అని అన్నారు. ఎందుకంటే అధికారం ఉంది,
అరెస్ట్ చేయాలనుకుంటే అరెస్ట్ చేయొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయాలనుకున్నారు. ఆయన చెప్పేసి వెళ్ళిపోయారు లండన్లో ఉండగానే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. మరి ఆ కేసులో ఏమైనా ఉన్నాయా, దాంట్లో ఏమన్నా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసే అంత తప్పులు ఉన్నాయా దాంట్లో అని అంటే లేవు. ఆల్రెడీ ఛార్జ్ షీట్ కూడా వేయలేదు కదా వాళ్ళు. సో కాబట్టి నిరాధారమైన ఆరోపణలతోటి చంద్రబాబు నాయుడు గారిని దాదాపు 53 రోజులు జైల్లో పెట్టారు. జైల్లో పెట్టడంతో పాటు జైల్లో సౌకర్యాలు కూడా ఇవ్వకూడదు అనేటువంటి ఉద్దేశంతో అప్పుడు ఇబ్బంది పెట్టారని కూడా న్యూస్ వచ్చింది కదా. ప్రతీకారం అంటే అది. లేదు అచ్చెన్నాయుడు గారిని కానీ, కొల్లూరు రవీంద్రని కానీ, లేదంటే ధూళిపాల నరేందర్ని కానీ, అక్కడ జేసీ బ్రదర్స్ని కానీ, వీళ్ళందరినీ అనేక మందిని ఆ రోజున అరెస్ట్ చేశారు, తీసుకెళ్లారు. రఘురామకృష్ణరాజు గారిని హైదరాబాద్ నుంచి తీసుకెళ్ళి 3rd డిగ్రీ ప్రయోగించి ఏ విధంగా చేశారు చూశారు. అవి ప్రతీకార చర్యలు అంటే. ఇప్పుడు ప్రతీకార చర్యలు ఎక్కడున్నాయి? చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెబుతున్నారు. ప్రతీకార చర్యలు అంటే ఇప్పుడు లిక్కర్ స్కామ్ ఉంది. లిక్కర్ స్కాము ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, సిట్ ఏర్పాటు చేశారు, ఆధారాలు ఉన్నాయి. ఈ ఆధారాల ప్రకారం అరెస్ట్ చేస్తున్నారు. ఆధారాలు లేకుండా అరెస్ట్ చేయట్లేదుగా. అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఆధారాలు లేకుండా అరెస్ట్ చేశారు, కానీ ఇక్కడ క్లియర్గా ఆధారాలు కనిపిస్తున్నాయి కదా. ఎక్కడెక్కడ బంగారం డంపు చేస్తున్నారు, ఎక్కడెక్కడ డబ్బులు డంపు చేస్తున్నారు, ఏ సూట్ కేసు కంపెనీ నుంచి విదేశాలకి హవాలా రూపంలో పంపించారు, మళ్ళీ తిరిగి గోల్డ్ ఎలా తీసుకొచ్చారు, బాంబే బులియన్ మార్కెట్కి ఎలా వెళ్ళారు, ఆ బులియన్ మార్కెట్లో గోల్డ్ ఎలా తీసుకొచ్చారు, ఇవన్నీ ఆధారాలతో సహా సిట్ బయట పెడుతుంది. ఈడీ కూడా ఎంటర్ అయింది. మరి ఇన్ని ఆధారాలు ఉన్నా కానీ మరి తొందరపడి అరెస్ట్ చేయట్లేదు కదా. ఇంకా ప్రతీకారం అనేది ఎక్కడుంది అంటే అభివృద్ధికి మేము ప్రాధాన్యత ఇస్తున్నాము అని చెప్పారు. అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ SSS ఫార్ములాతో వెళ్తున్నాము. అదే SSS ఫార్ములా అంటే స్పీడు, స్టెబిలిటీ, సర్వీస్ మోటోలో వెళ్తున్నాము అని చెప్పారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పెట్టారు కదా. అంతకుముందు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఉండేది, దాన్ని స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కింద మార్చారు. స్టెబిలిటీ అంటే ఏ ప్రభుత్వం అయినా స్టేబుల్గా ఉందని నమ్మకం కలిగితేనే ఇండస్ట్రియలిస్టులు వస్తారు. ఆ స్టెబిలిటీని కల్పించడానికి ప్రయత్నం చేస్తున్నాము. సర్వీస్ మోటో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెప్తుంటారు, మీరు సేవా దృక్పథంతో వ్యవహరించండి, మనం ప్రజాసేవకులమే అని చెప్పి. సో సేవా దృక్పథంతో మేము అన్ని రకాలుగా కోఆపరేట్ చేస్తున్నాము. మా ప్రభుత్వం ప్రతీకార ప్రభుత్వం కాదు, ఓవరాల్గా మాది SSS ఫార్ములాలో మేము వెళ్తున్నాము. ఇదే మా సక్సెస్ఫుల్ 2 సంవత్సరాల్లో మేము సక్సెస్ కావడానికి కారణం ఇదే అని చెప్పి లోకేష్ గారు చెప్పడం. ఆ 2 ఇంటర్వ్యూలో ఆయన ఫేస్ చేసినటువంటి తీరు, తిరుగులేని నాయకుడు, వర్కింగ్ ప్రెసిడెంట్గా, తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయన పార్టీని రాబోయే రోజుల్లో నిలపగలరు అనేటువంటి ఒక భావన క్యాడర్లో కలిగింది. పైగా ట్రాన్స్మిషన్ జరుగుతుంది. 82-83 బ్యాచ్ని కాదని ఇప్పుడు 50% ఎమ్మెల్యేస్ యూత్ ఉన్నారు. కొత్తగా సింగిల్ టైం ఎమ్మెల్యేలు అనేటువంటి వాళ్ళు, కొత్తగా ఎమ్మెల్యేలు. దీంట్లో మళ్ళీ 17 మంది క్యాబినెట్లో ఉన్నారనేటువంటి సంగతి కూడా చెప్పారు. అంటే జెన్ జెడ్ దిశగా మేము వెళ్తున్నాము. SSS ఫార్ములాతోటి జెన్ జెడ్ దిశగా మేము వెళ్తున్నాము. మళ్ళీ రాబోయే రోజుల్లో కూడా మేమే వస్తాం. 2047 విజన్ ఏదైతే ఉందో 2047 విజన్ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ని నెంబర్ 1 చేస్తాం, వరల్డ్లో నెంబర్ 1 చేస్తామని చెప్పి లోకేష్ గారు చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం 20 లక్షల ఉద్యోగాలు కూడా చూపిస్తామని చెప్పి ఆయన ఆ కాంక్లేవ్లో చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.